నిన్న కొండారెడ్డిపల్లిలో యువకులని చెప్పుకుంటే వాళ్ళు మీడియా మీద ఏ రకంగా దౌర్జన్యం చేస్తారో చూడాలి. వాళ్ళ క్లిప్స్ తీశారనేసి కెమెరాను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు. మీరు చూడొచ్చుగా దీనికి సమాధానం ఏం చెప్తారు? ఏ రకంగా ఆడపిల్లలు వస్తే ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు, కెమెరా గుంజుకుంటున్నారు, కెమెరాని ధ్వంసం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి, ఇది ఒక్కసారి. ఏం రేవంత్ అన్న ఇదే కరెక్టా? ఇట్లనేనా బిహేవ్ చేసేది? కెమెరాలు నేలకేసి కొడుతున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి? ఇగో ఇతని మీద దయచేసి ఒకసారి చూడండి. ఇతను చెప్పులు లాక్కొని కెమెరాలు లాక్కుంటున్నాడంటే ఒక్కసారి చూడండి. కొండారెడ్డిపల్లిలో ఏంటో వీళ్ళు యువకులంట, వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి. ఒక లేడీ జర్నలిస్ట్ మీద చెప్పులు లాక్కొని అది ఇవ్వడానికి ఎట్లా చేస్తుండో ఒకసారి చూడండి. ఇవ్వండి, ఇగో చూడండి ఒకసారి. ఇగో కొండారెడ్డిపల్లిలో చూస్తున్నది వీళ్ళు చూడ ఒకసారి. చెప్పు తీసుకొని ఇవ్వకుండా కెమెరాల కోసం ఏమంటిస్తలేరు. ఇగో ఇంత ఘోరంగా చేస్తారు చూడండి ఒకసారి. వీళ్ళకంటే వీడియో చూపించాలంట, వీళ్ళకంటే వీడియో చూపించాలంట. కెమెరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారంటే ఏం దాగి ఉంది ఇక్కడ? ఏం దాగి ఉంది? కొండారెడ్డిపల్లి షోట మొత్తం ఒక మూకని మందని పంపించేసి ఈ రోజు వాళ్ళు ఎవరో రాని వాళ్ళు రాలేదని చెప్తుంటే అసలు వీళ్ళకి ఏంటి? ఒకసారి చూడండి. అక్కడ ఉన్న ఇగో జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. ఒకసారి సీనియర్ జర్నలిస్టులు, అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులను వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసి మాట్లాడుతున్నారు ఒక్కసారి చూడండి. ఆ ఇంటికి వీడికి ఎంత దూరం ఉందో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మేము ఆగి అడిగినంత మాత్రాన వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. అసలు ఈ ఊరికి వచ్చే అర్హత మీకు లేదు, మీరు ఎట్లా వస్తారు ఊరికి అనేసి మీకు మళ్ళీ చూపిస్తా. ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆడపిల్లలైన మమ్మల్ని కూడా చూడకుండా జర్నలిస్టుల మీద, అటు సరిత ఒక సీనియర్ జర్నలిస్టు, నేను ఒక సీనియర్ జర్నలిస్టు, కనీసము సమస్యలని వెలికి తీయడానికి వస్తే ఎట్లా మా మీద దౌర్జన్యం చేస్తారో, ఎట్లా దాడి చేస్తారో ఒక్కసారి చూడరు, మీకు అర్థమవుతుంది. అంటే ఈ ఊరికి ఒక న్యాయమా? అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడికే భయపడుతున్నారు. రుణమాఫీ గురించి అమ్మ రాకపోయినా కూడా వచ్చినాదని చెప్తాము, ఎందుకనంటే మా మీద వీళ్ళు అటాక్ చేస్తారని చెప్పి. ఇది సమస్య. ఒకసారి చూడండి. అంటే ఎవరు రావద్దట, ఇదేనా రేవంత్ అన్న? అంటే అడిగే స్వేచ్ఛ లేదా ఎవరిని? ఎవరైనా వచ్చి మాట్లాడితే మాకు బీఆర్ఎస్ అని ముద్ర వేస్తారు. రేవంత్ అన్న మీకు తెలీదా? వాళ్ళకి తెలీదు. రేవంత్ అన్న 5 ఏళ్ల పాటు మీతో ఉంటే మేము జర్నలిజం చేసినాం కదా, వీళ్ళకి తెలియదా? మీతో కాదు. కెమెరాల మీద